హలో అందరికీ ఈరోజైతే మేము గులాబ్ జామున్ చేస్తున్నాము. ఈ ప్యాకెట్ వచ్చేసి 35 బాల్స్ అయితే చూపిస్తుంది. మేమైతే ఎన్ని బాల్స్ చేసామో మీరైతే గెస్ చేయండి. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 2 ప్యాకెట్స్లోకి 1 బౌల్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. సో మిక్స్ చేయాలి బాగా మెత్తగా అయ్యే వరకు మొత్తం. ఇలా మెత్తగా అయ్యాక కొంచెం నెయ్యి అయితే వేసుకుని మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. తర్వాత మిక్స్ చేసి పక్కన పెట్టుకుని కొంచెం చేతికి గీ అయితే అప్లై చేసుకున్నాను. ఇప్పుడైతే బాల్స్ చేసుకుంటున్నాను. సో ఇలా బాల్స్ చేసుకోవడానికి కష్టమవుతుంది మొత్తం పిండి అని చెప్పేసి ఇలా మళ్ళీ కొంచెం కట్ చేసుకుని ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో చూస్తారు కదా బాల్స్ అయితే చేస్తాను. నేనైతే టోటల్గా ఎన్ని బాల్స్ చేశానో మీరు గెస్ చేయండి. ఇప్పుడైతే ఆయిల్ తీసుకుని ఆయిల్లో ఈ బాల్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే కలర్ వచ్చిన వల్ల పక్కకు తీసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే బాగా మగ్గాక మాత్రమే అలా వేసుకుంటే త్వరగా వేగుతాయి అన్నమాట. తర్వాత పంచదార పాకం రెడీ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ తీసుకుని దానిలో 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ పంచదార మొత్తం కరిగిపోయే వరకు లేత పాకం అయితే తీసుకోవాలి. దానిలో కొంచెం యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆ పంచదార పాకం అంతా కరిగిపోయిన తర్వాత ఇది ఒక 20 నిమిషాల పాటు పక్కన అయితే పెట్టేశాను అనమాట. సో వేడిగా వేస్తే ఆ బాల్స్ అనేవి విరిగిపోతాయి అనమాట. సో అందుకని చెప్పేసి మొత్తం చల్లారాకే వేద్దామని చెప్పేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత మాత్రమే నేను ఈ బాల్స్ అనేవి దానిలోకి వేస్తున్నాను. సో నేను ఆ బాల్స్ అయితే వేసేసి పక్కన అయితే పెట్టేసాను అనమాట. మీకు అలా కనిపిస్తుంది కానీ నేనైతే చల్లారాకే వేసాను. సో ఇంకా కొంచెం వేడైతే వస్తుంది. ఇప్పుడైతే వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను. సో ఈ మొత్తం బౌల్లోకి తీసుకుని తర్వాత ఈ పాకం ఏదైతే ఉందో ఇది అయితే దానిపైన అయితే వేసేసుకుందామని చెప్పి ముందైతే నేను బాల్స్ సపరేట్గా వేసేసుకుంటున్నాను బౌల్లో. ఇది తినడానికి చాలా ఈజీగానే ఉంటుంది కానీ స్వీట్గా కానీ చేయడానికి మాత్రం చాలా కష్టమైన పని. ఇది చెయ్యాలి, మళ్ళీ పాకం పట్టాలి, మొత్తం వేపాలి, మళ్ళీ దానిలోకి ట్రాన్స్ఫర్ అబ్బా చాలా తలనొప్పి అయితే ఉంటుంది చేయడానికి. తినడం ఏముంది ఈజీగా తినేస్తాము. ఇలా గులాబ్ జామున్ చేసుకుని కొంచెం వెనిలా ఐస్ క్రీమ్ తెచ్చుకొని వేసుకొని తింటే అబ్బా వేరే లెవెల్ టేస్ట్ అండి. మా చెల్లికైతే మామూలుగా తినదు, ఎన్ని పెట్టినా తింటానే ఉంటుంది. సో ఈ పాకం అయితే ఉండింది కదా, ఈ పాకం కూడా నేను ఈ బౌల్లోకి అయితే వేసేసుకుని పక్కన పెట్టేసుకుని కొంచెం సేపు ఆగి తినండి. సో అప్పుడు ఆ బాల్స్ అన్నిటికీ ఈ పాకం బాగా పడుతుంది. చూసారు కదా అక్కడ బాల్స్ కూడా చేసిన సైజ్ కన్నా కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇంకా పాకం బాగా పడితే ఇంకా బాల్స్ పెద్దగా అవుతాయి అన్నమాట. ఇలా మొత్తం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.